అపోస్తలుడైన పౌలు తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక, క్రొత్త నిబంధనలో అపోస్తలుడైన పౌలు తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 16వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాము. 5:16 ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఈలాగు చేయుట యేసు క్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. అలాగే అదే అధ్యాయము 15వ వచనములో చివరి భాగము. ఇప్పుడు నేను చెప్పే ఈ మాటలు పలకండి. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి. వాక్యం కొరకే ప్రార్థన చేద్దాం. ప్రభు సహాయం కోరుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, సర్వాధికారి అయిన మా ప్రభువ, మీరు మాకు అనుగ్రహించిన ప్రత్యేకమైన ఈ స్తుతి కొడుకుని బట్టి స్తుతిస్తున్నాను. ఈ కుటుంబ పక్షాన మీరు చేసిన మేలును బట్టి స్తుతిస్తున్నాను. దాసురాల ద్వారా ఇచ్చిన సాక్ష్యమును బట్టి స్తుతిస్తూ ఉన్నాను. సమస్త మహిమను మీకే ఆరోపిస్తూ ఉన్నాను. తీసుకొచ్చిన మీ ప్రజలను బట్టి కూడా స్తుతిస్తున్నాను. చదువుబడిన పరిశుద్ధ లేఖన భాగముల ద్వారా మందరితో మాట్లాడమని, మీ స్వరాన్ని మాకు వినిపించమని, మీ దాసుని కూడా అభిషేకించమని, మరుగు చేసుకొని మందరితో మీరే మాట్లాడమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండి. మనం ఎన్నింటికి కూడిక ప్రారంభించాము? 7:30కి. ఎన్నింటికి ప్రారంభించాలని చెప్పాము, ప్రకటన చేశాము? 7 గంటలకి. నేను అందరికంటే ముందే ఇక్కడే ఉన్నాను. ఒక అరగంట వెయిట్ చేశాను. 7:30కి స్టార్ట్ చేశాను. అంటే ఒక అరగంట మనము లేటుగా స్టార్ట్ చేసాం. ఇప్పుడు ఒక అరగంట లేటుగా వెళ్ళాలి. మరి ఈరోజు దేవుని వాక్యం అంటే ఆత్మీయ ఆహారం ఉంది, భౌతిక ఆహారం కూడా మనకు సిద్ధపరచబడింది. కాబట్టి కొంచెం లేట్ అయినా ఇబ్బంది ఏం లేదు. అందరికి ఇక్కడే భోజనం. అయితే దేవుని వాక్యం పైన మనసు పెట్టాలి, శ్రద్ధ కలిగి ఉండాలి. దయచేసి ఇటు అటు ఎవరు కూడా తిరగవద్దు. మనం చదువుకున్న ఈ వాక్య భాగము అపోస్తలుడైన పౌలు తెస్సలోనికులకు రాస్తూ ఉన్నాడు. 2వ తెస్సలోనికి రాసిన పత్రిక కూడా ఉంది. ఆయన రాసిన 14 పత్రికలు కూడా విశ్వాసులకే రాయబడ్డాయి. దేవుని సంఘానికి, దేవుని పరిశుద్ధులకు దేవుడు పౌలు ద్వారా రాయించాడు. ఆ 14 పత్రికల్లో ఇదొక పత్రిక. కనుక విశ్వాసులైన మనమందరము కూడా ఎలాగూ ఉండాలని, ఏమి చేయాలని దేవుడు చెప్తున్నాడో అది ఖచ్చితంగా మన జీవితాల్లో చేయాలి. దేవుని వాక్యానికి మనము లోబడాలి. మనందరి విషయంలో దేవుని యొక్క చిత్తం ఏమిటో గ్రహించడమే కాదు, గ్రహించిన చిత్తానికి లోబడాలి. మనం చదువుకున్న వాక్య భాగంలో 3 ప్రాముఖ్యమైన విషయాలు ఈరోజు ధ్యానము చేద్దాం. మొదటిది, ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. రెండోది, ఎల్లప్పుడూ సంతోషముగా ఉండాలి. ప్రభు చెప్తున్న మాటలు పౌలు ద్వారా. మూడోది, ఎడతెగక ప్రార్థన చేయాలి. ఈ 3 ఎవరు చేయాలి? మనమందరం చేయాలి. అంతేనా? నీ విశ్వాసం అయితే ఖచ్చితంగా ఈ 3 ఎప్పటి వరకు చేద్దాము? ఎప్పటి వరకు? ప్రభువు రాకడ పర్యంతం వరకు కూడా. మనం బతికినంత కాలం, జీవితకాలం అంతా అప్పుడప్పుడు చేసేది కాదు ఇది. కాబట్టి ఈ 3 విషయాలు ధ్యానం చేద్దాము. మొదటిది, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ఇదే పౌలు ఎఫెసీ పత్రికలో కూడా ఇలాంటి మాటే రాశాడు. ఎఫెసీ పత్రికలో కూడా 5వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు. ఇక్కడేమో ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించమంటున్నాడు. ఇక్కడేమో ఎల్లప్పుడూ
యేసుక్రీస్తు పేరిట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, అప్పుడప్పుడు కాదు, ఎల్లప్పుడూ ప్రతి విషయంలో, చిన్న విషయం కావచ్చు, పెద్ద విషయం కావచ్చు, ఏం చేయాలంటే మనము దేవునికి యేసుక్రీస్తు పేరిట కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇలాగూ చేయుట మనందరి విషయంలో దేవుని చిత్తము. దేవుని చిత్తం అంటే తెలుసు కదా, అదే దేవుని ఇష్టము. మనందరి విషయంలో దేవుని చిత్తము ఇదే. దేవుని చిత్తం ఏమై ఉన్నదో పరిశుద్ధ గ్రంథములో దేవుడు కొన్నిసార్లు రాయించాడు. ఇది దేవుని చిత్తము, పరిశుద్ధులగుటయే దేవుని చిత్తము, జారత్వమునకు దూరంగా ఉండటమే దేవుని చిత్తము, ఈ చిన్నవారిలో ఒకడు కూడా నశించుట తండ్రి చిత్తము కాదు. ఇలాగా అనేక విషయాలు దేవుని చిత్తము అని బైబిల్లో రాయబడింది. ఇక దానికోసం వల్ల మనం ప్రార్థన చేయాల్సిన పనులు, అయ్యా ఈ విషయంలో నీ చిత్తం ఏమిటయ్యా, ఆల్రెడీ బయలుపరిచాడు ఆయన చిత్తం ఏమిటో, దానికి లోబట్టమే మన పని. ఆయన బయలుపరిచిన దేవుని చిత్తానికి మనం లోబడినప్పుడు మన అనుదిన జీవితంలో అనేక విషయాలు దేవుని చిత్తం మనకు తెలియదు. ఆ విషయంలో మనం ప్రార్థించినప్పుడు తప్పకుండా ఆయన చిత్తాన్ని మనకు బయలుపరుస్తాడు. మనందరి జీవితాల్లో ఒక గురి కలిగి ఉండాలి. అదేమిటి తెలుసా? మనమందరము కూడా దేవుని చిత్తము చేయాలి. ఎవరి చిత్తం చేయాలి? దేవుని చిత్తము చేయాలి. ఈ గురి మనకుందా? మనందరి విషయాలలో మనం అందరము కూడా ఎవరి చిత్తం చేయాలి? దేవుని చిత్తమే జరగాలి నా జీవితంలో. ఈ లక్ష్యం మనం కలిగి ఉండాలి, ఈ కోరిక మనం కలిగి ఉండాలి. ప్రతి దినము ప్రార్థన చేయాలి, దేవా నా పట్ల నీవు కలిగి ఉన్న ప్రణాళిక చిత్తము నెరవేర్చబడాలి. 139వ కీర్తనలో కూడా ఉంటుంది. తర్వాత అన్ని రిఫరెన్స్లు వద్దు, కొన్ని మాత్రమే చెప్తాను, అప్పుడు చదువుకుందాం. నియమింపబడిన దినములలో ఒకటైనా కాకమునిపే ఆయన గ్రంథములో మన గురించి మన దినములన్నీ లిఖితములాయెను. స్టీనా బర్త్డే ఈరోజు కదా, ఆ బిడ్డ విషయంలో కూడా దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. నియమించబడిన దినములలో ఒకటైనా కాకమునిపే దేవుడు తన గ్రంథములో లిఖించాడు అంటే ఆ బిడ్డ విషయంలోనే కాదు, మనందరి విషయాల్లో కూడా. కాబట్టి మనం ఏ రోజు పుట్టాలి, ఎవరి కడుపున పుట్టాలి, ఎక్కడ పుట్టాలి, నువ్వు అమ్మాయిగా పుట్టాలా, అబ్బాయిగా పుట్టాలా, నువ్వేం చదువుకోవాలి, ఎవరిని వివాహం చేసుకోవాలి, నువ్వు ఎప్పుడు రక్షణ పొందాలి, ఎప్పుడు ఈ లోకాన్ని విడిచిపెట్టాలి, ఇవన్నీ దేవుడు నిర్ణయం చేశాడు ఆయన గ్రంథములో. కాబట్టి ఆయన చిత్తాన్ని గ్రహించి ఆయన చిత్త ప్రకారం జీవించడం కంటే మన జీవితానికి ఇక వేరే అర్థం లేదు. అందుకని యోహాను భక్తుడు రాస్తాడు, మొదటి యోహాను పత్రికలో 2వ అధ్యాయంలో అనుకుంటారు, లోకమును దాని ఆశయు గతించిపోచున్నవి కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. అంటే భూమి మీద నిలుస్తాడని కాదు, నిత్యత్వములో నిరంతరము నిలిచే ఉంటాడు. దేవుని చిత్త ప్రకారం జీవించే జీవితము దేవుని దృష్టికి అది ఎంతో విలువైనది, అది నిత్యమైన విలువ కలిగింది. లోకంలో చాలామంది ఎందుకు పుట్టారో తెలియదు, ఎందుకు బ్రతుకుతున్నారో తెలియదు. కొందరు తినటానికే బ్రతుకుతారు, ఈ లోకాశల కోసం బ్రతుకుతారు, లోకం కోసం బ్రతుకుతారు, తమను తాము సంతోషపెట్టుకోవటానికి బ్రతుకుతారు. అలా బతికి చస్తారు, చచ్చి నరకానికి వెళ్తారు. వాళ్ళ జీవితానికి ఒక అర్థం ఉందా? దేవుడు ఒక ఉద్దేశముతో నిన్ను పుట్టించాడు. యెహోవాయే మనలను కలుగజేసును, ఆయనే మనలను పుట్టించెను. 100వ కీర్తనలో ఉంటుంది, మనకు మనము కలగజేసుకోనలేదు ఎవరు కూడా. తల్లిదండ్రుల ద్వారా ఈ లోకానికి వచ్చాం, కానీ తల్లిదండ్రులు కన్నారు కానీ సృష్టించలేదు. వారికే ఆ బిడ్డలపైన అంత అధికారం ఉంటే మనల్ని సృష్టించిన దేవునికి ఆయన పోలికలో, ఆయన స్వభావంలో, ఆయన మహిమ కోసం చేశాడు మనల్ని. ఆయనకి ఎంత అధికారం ఉంటుంది చూడండి. సర్వ సృష్టి తన మహత్తు గల మాట చేత కలగజేశాడు మానవుడి కోసమే. మానవుడిని ఆయన మహిమ కోసం చేసుకున్నాడు. అర్థమైందా? మనం ఎవరి కోసం చేయబడ్డాము? ఆయన కోసం చేయబడ్డా, ఆయన మహిమ కోసం చేయబడ్డాం. ఆయనకు మహిమ తీసుకురాటువంటి బ్రతుకు వల్ల అర్థమేముందా? ఆయన మహిమ కోసం మనం బ్రతకాలి. భోజనం చేసినా పానము చేసినా దేవుని మహిమ కోసమే చేయాలి. కాబట్టి మనందరి పట్ల ఒక ప్రణాళిక దేవుడు కలిగి ఉన్నాడు. నా ప్రార్థన ఇదే,
నేను ప్రభువుని ఎరిగిన నాటి నుంచి, ప్రభువా నా జీవితంలో నీ చిత్తమే జరగాలి, దానికోసం నేను ఎంత క్రయమైన చెల్లిస్తాను, నేను దేనైనా పోగొట్టుకుంటాను, దేనైనా నష్టపోతాను. నాకు లోకమంతా తిరగటము నా చిత్తం కాదు, ఇన్ని వేల సంఘాలు, వందల సంఘాలు కట్టడం కూడా నా చిత్తం కాదు, ఇంతమందికి సువార్త చెప్పాలన్నది కూడా నా చిత్తం. అసలు నాకంటే ఏం లేదు. దేవా, నా పట్ల నువ్వేమి ప్రణాళిక కలిగి ఉన్నావో అది జరగాలంతే. నా చివరి సమయానికల్లా నీ చిత్తమంతా నా జీవితంలో నెరవేర్చబడాలి. అలా నువ్వు అనుదినము ప్రార్థించి ఆయన చిత్తాన్ని గ్రహించి అప్పగించుకొని విధేయత చూపితే ఒకరోజు నీ చివరి సమయానికి నువ్వు ఎప్పుడు భయపడవు, బాధపడవు, దిగులు పడవు నీ జీవితానికి వచ్చి. అప్పుడు పౌలులాగా ఒక సాక్ష్యం ఇస్తావు, నేను మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, నా విశ్వాసమును కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. చాలామంది రక్షణ పొందిన వారు కూడా తమ ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్నారు, లోకాశల చొప్పున. లోకము దాని ఆశలు గతించిపోతాయి. మనుషులు ఎన్నో ఆలోచనలు కలిగి ఉంటాడు, ఎన్నో చేయాలనుకుంటాడు. ప్రమాదం జరిగింది కదా, మనకందరికీ తెలుసు. అహ్మదాబాద్, ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తుంది, ఇంగ్లాండ్ వెళ్తూ ఉంది. అది ఎంత సంతోషంగా బయలుదేరారు వాళ్ళందరూ కూడా. ఇంగ్లాండ్కి వెళ్ళాలని, లండన్కి వెళ్ళాలని ఎన్నెన్నో ఆలోచనలు, ఊహలు, వాళ్ళ ఆశలు ఎన్నో ఉన్నాయి. జరిగాయా? లోకము దాని ఆశయు గతించిపోతున్నవి, కానీ దేవుని చిత్తము చేయవాడు నిరంతరము నిలిచును. భూమి మీద కాదు, నిత్యత్వం. నువ్వు దేవుని చిత్త ప్రకారం జీవిస్తే ఆ జీవితం కూడా ఈ లోకం మీద ఎంతో ప్రభావాన్ని తీసుకొస్తుంది. యేసుప్రభు వారు 33.5 సంవత్సరాలు మాత్రమే జీవించాం. నువ్వు ఎంతకాలం బ్రతికా ముఖ్యం కాదు, ఆయన చిత్తములో బ్రతికావా లేదా అనేది ముఖ్యం. 33.5 సంవత్సరాలు యవన ప్రాయం మాత్రమే ఆయన జీవించింది. కానీ ఆయన గురించి రాయబడింది యోహాను సువార్త 6:38 నా ఇష్టమును నెరవేర్చుకుంటూ నేను రాలేదు, నా తండ్రి చిత్తము లేకపోతే నా తండ్రి ఇష్టము నెరవేర్చుటకే నేను పరలోకం నుండి దిగి వచ్చి తిని. ఆయన తండ్రి చిత్తము నెరవేర్చడమే ఆయన గురి. యేసు ప్రభు శిలువలో ప్రాణం పెట్టడం అనేది తండ్రి చిత్తంలో ఒక భాగం మాత్రమే. మరి దానికోసమే ఈ లోకానికి వస్తే అదే ముఖ్యమైతే మీరు మిగతా సమయం అంతా వేస్టా? కానీ కాదు, ఆయన చిత్తంలో ఒక భాగం మాత్రమే. 33.5 సంవత్సరాలు కూడా ప్రతి దినము ప్రతి విషయంలో తండ్రి చిత్తము నెరవేర్చడమే ఆయన గురి. అందుకని ఆయన జీవితము కోట్ల మంది జీవితాలను ప్రభావితం చేస్తా. అది నిరంతరము నిలిచే జీవితం. అది ఆయన మనకు మాదిరి చూపించి వెళ్ళాడు. మనం కూడా ఆ విధంగా జీవించాలి. ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశింపలేడు, కానీ నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే పరలోక రాజ్యములో ప్రవేశించును. కనీసం నువ్వు పరలోకం వెళ్ళాలన్నా కూడా నీ ఇష్టం వచ్చినట్టు జీవిస్తే వెళ్ళలేవు. తండ్రి చిత్త ప్రకారం నువ్వు జీవించాలి. ప్రార్థన చేయండి. ఇప్పటికే పోయిన సమయము ఇక రాదు. ఒకే ఒక్క జీవితము, ఇంకెంతకాలం బ్రతుకుతామో గ్యారంటీ మనకు లేదు. కాబట్టి ఉన్న ఈ కొద్ది జీవితం అన్న ప్రభు మహిమ కోసం, ప్రభు చిత్త ప్రకారము జీవించాలి. ప్రార్థన చేయాలి, ప్రభుకు అప్పగించుకోవాలి. సరే, అనేక విషయాల్లో దేవుని చిత్తం మనకు తెలియకపోవచ్చు, కానీ కొన్ని విషయాలలో ఖచ్చితంగా బైబిల్లో రాయబడింది ఇది దేవుని చిత్తము కదా. ఈరోజు మనం చదువుకున్న మాట అదే. ఏ విషయంలో దేవుని చిత్తమట? ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. యేసుక్రీస్తునందు మనందరి విషయంలో దేవుని చిత్తము. కాబట్టి దేవుడు చేసిన మేలులను బట్టి మనం ఏం చేయాలి? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు పేరిట చెల్లించాలి. నోరు తెరవాలి. నీ నోటితో దేవుని స్తుతించాలి. నీ నోటితో సాక్ష్యం ఇవ్వాలి. సమాజంలో కూడి, పరిశుద్ధుల ఎదుట కూడి సాక్ష్యం ఇవ్వాలి. నీ తోటి పొరుగు వారికి, స్నేహితులకి సాక్ష్యం ఇవ్వాలి. యేసుప్రభు ఏం చేశాడో చూసారా? స్టీనా తల్లి కూడా తన తోటి స్నేహితులు కూడా చెప్పగలిగి ఉండాలి తన జీవితంలో దేవుడు ఏం చేశాడో. మనందరం కూడా సిగ్గుపడకూడదు. ఆయనే మహిమపరచాలి ప్రతి స్థలంలో కూడా. కృతజ్ఞత ఎలాంటి స్థుతులు అండి ఇవి? కృతజ్ఞత స్థుతులు. నువ్వు చెల్లిస్తున్నావా? స్థుతులు బయటికి వస్తాయి నోటి నుంచి. కృతజ్ఞత ఎక్కడ ఉంటుంది? హృదయంలో ఉంటుంది. నీ హృదయంలో కృతజ్ఞత లేకుండా స్థుతులు బయటికి రావు. హృదయము నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. నీ హృదయము కృతజ్ఞత చేత నింపబడాలి. దేవుడు చేసిన మేలులను బట్టి, దేవుడు చేసిన కార్యములను బట్టి, ఆయన మంచితనం అంతటితో మన హృదయాన్ని నింపుకోవాలి.
ధ్యానించాలి మనం ఆయన చేసిన కార్యాలను. అందుకనే దావీదు అంటాడు, నా ప్రాణమా యెహోవాను సనుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము. తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. మనం కూడా చెప్పుకోవాలి. అనేకసార్లు మనం ఏం చేస్తున్నాం, ఆయన కార్యాలను మర్చిపోతున్నాం. ఆయన చేసిన కార్యం చులకనగా తీస్తున్నాం మనము చెప్పాలంటే. కనుక ఆయన చేసిన మేలులను జ్ఞాపకము చేసుకోవాలి. దావీదు లెక్కిస్తూ ఉన్నాడు, దేవా ఎన్ని కార్యాలు చేసావయ్యా, కాబట్టి నా ప్రాణమా నువ్వు మౌనంగా ఉండవద్దు, నోరు తెరువు, ప్రభువును స్తుతించు, ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము, ఆయన స్తుతించుము. ఆయన చేసిన మేలులో ఉపకారం నువ్వు తలపోసుకున్నప్పుడు, ధ్యానించినప్పుడు నువ్వు మౌనంగా ఉండాలి. నీ హృదయం కృతజ్ఞత చేత నింపబడదు. చూసారా, సిస్టర్ సాక్ష్యం ఇచ్చారు కదా, గతించిన దినాలలో ప్రభువు చేసిన కొన్ని కార్యాలు గురించి. ఇంకా చాలా ఉన్నవి అని చెప్పడానికి టైం చాలదు కదా, కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు చెప్పగలిగారు. కనుక తన హృదయంలో కృతజ్ఞత ఉన్నది. కృతజ్ఞతతో సాక్ష్యం ఇచ్చి ప్రభువును మహిమపరుస్తాం. ఈ కృతజ్ఞత జీవితకాలం అంతా ఉండాలి. ప్రతి విషయంలో, కొన్ని విషయాలను కాదు, ప్రతి చిన్న విషయంలో ఉండాలి. ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రతిసారి మనం మైక్ పెట్టుకుని చెప్పాల్సిన పని లేదు, అవసరం ఉండదు. కానీ ప్రతి విషయంలో దేవునికి చెప్పాలి. మొదటగా, దేవా నువ్వు చేసినందుకు వందనాలయ్యా. ప్రతి చిన్న విషయంలో కూడా మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. సరే, కొన్ని మాటలు మనం చూద్దామా. 1 కొరింథీ 4వ అధ్యాయము, 1 కొరింథీ 4వ అధ్యాయము 7వ వచనం చదువుదామా. ఎందుకనగా నీకు ఆధిక్యము కలగజేయవాడెవడు, నీకు కలిగిన వాటిలో వారిని వలన నీవు పొందనిది ఏది, పొందియుండియు పొందనట్లు నీవు అతిశయింపనేలా. చాలండి, ఇక్కడ పౌలే చెప్తున్నాడు. ఇక్కడ కూడా, ఎందుకనగా నీకు ఆధిక్యము కలగజేయవాడెవడు, ఎవరండి? దేవుడే. ప్రతి విషయంలో కూడా మనలను హెచ్చించేది ఆయన, దీవించేది ఆయన, ఆశీర్వదించేది ఆయనే. యెహోవా అందరికీ ఉపకారి. కొన్నిసార్లు కృతజ్ఞత లేని వారి ఎడల కూడా కృప చూపుతూనే ఉన్నాడు. ఆయన నమ్మని వారి ఎడల కూడా ఆయన కృప చూపుతున్నాడు, మేలు చేస్తూనే ఉన్నాడు. ఆయన సూర్యుడు ప్రతి ఉదయం ఉదయిస్తూనే ఉన్నాడు కదా. ఆయన నమ్మిన వారి మీదేనా, నమ్మని వారి వర్షము కురిపించబడుతూ ఉంది, దేవుడే కురిపిస్తున్నాడు. నమ్మిన వారి మీదేనా, నమ్మిన వారి పొలాల మీదేనా, అందరి మీద. ఆయన ప్రేమ ఎంత గొప్పదండి. కాబట్టి ఎందుకనగా నీకు ఆధిక్యము కలగజేయవాడెవడు, దేవుడే. నీకు కలిగిన వాటిలో పరుని వలన నీవు పొందనిది ఏది. పరుని వలన అంటే ఇక్కడ ఒక మాట తీసుకుందాం, దేవుని వలన పొందనిది ఏది. పరులు ఏదైనా సరే మనకి ఇచ్చారే అనుకోండి, వాళ్ళ ద్వారా దేవుడు ఇచ్చాడు అనుకోండి, అంటే వాళ్ళని ప్రేరేపించింది ఎవరు? దేవుడే. వాళ్ళ ద్వారా దేవుడు మనకి ఇచ్చాడు. చూసారా? కనుక దేవుని విషయం, దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవుడు మనుషుల ద్వారా ఇచ్చారు కాబట్టి మనుషులు కూడా మనం థ్యాంక్స్ చెప్పాలి, కృతజ్ఞత కలిగి ఉండాలి. కానీ దేవుడే ఇచ్చాడన్న గ్రహింపు మనకు ఉండాలి. పరుని వలన, అలాగే దేవుని వలన పొందనిది ఏది. ఇప్పుడు చెప్పండి, దేవుడు లేకుండా నువ్వు ఏదైనా పొందుకున్నావా? లేదండి, నాకు దేవుడు లేకుండానే నేను ఎన్ని పొందుకున్నానండి. దేవుడు లేకుండా పుట్టావా? నీ అంతటి నువ్వే పుట్టావా? నీ అంతటి నీవే ఉనికిలోకి వచ్చావా? చెప్పండి, ఎవరు తీసుకొచ్చారు నేను ఉనికిలోకి? ఈరోజు నీవు చరించగలుగుతున్నావంటే, ప్రాణము కలిగి ఉన్నావంటే, జీవము కలిగి ఉన్నావంటే ఆయన నిన్ను ప్రేమించి ఉనికిలోకి తీసుకొచ్చాడు. నువ్వు ఇంకా సజీవునిగా ఉన్నావంటే ఆయన వల్లే. చూసారు, ఈ దేహం ఎవరిచ్చారు? దేవుడే. ప్రాణం ఎవరిచ్చారు? ఆత్మను ఎవరిచ్చారు? ఈ దేహానికి అవసరమైన ప్రతి అవసరత కూడా ఆయనే తీరుస్తాడు. తినటానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండటానికి ఇల్లు, అన్నీ దేవుడే ఇస్తా ఉన్నాడు. భార్యను ఎవరిచ్చారు? భర్తను ఎవరిచ్చారు? అర్థమైందా? ఎవరిచ్చారు? సిస్టర్ అదేగా చెప్పింది, దేవుడు ఇచ్చాడని కదా. కృతజ్ఞత ఉందా? మరి నీకు ఇచ్చిన భర్తను బట్టి, నీకు ఇచ్చిన భార్యను బట్టి కృతజ్ఞత ఉందా? ఎప్పుడైనా దేవుని స్తుతించావా? ప్రభువా, నీవు నాకు ఇచ్చిన మంచి భర్తను బట్టి వందనాలు, ఒక విశ్వాసి అయిన భార్యను బట్టి వందనాలు. స్తుతించావు. భార్య దొరికిన వారికి మేలు దొరికెను. చూసారా? ఇది యెహోవా వలన అనుగ్రహం పొందినవాడంట అతను. కృతజ్ఞత లేదు మన జీవితాల్లో. గర్భఫలం ఎవరిచ్చారండి? గర్భఫలం యెహోవా ఇచ్చే బహుమానం. దేవుడు వారికి చక్కటి కుమార్తెనిచ్చాడు, ముద్దుల కుమార్తె. వాళ్ళకి ఒకే ఒక కుమార్తె. వాళ్ళు కోరుకున్నారు, అబ్బాయిని కాదు అమ్మాయిని.
దేవుడు ఇచ్చాడు. గర్భఫలము యెహోవా ఇచ్చే బహుమానం. కుమారుడైనా కుమార్తె అయినా సరే. మాకు 2 కుమారులు ఇచ్చాడు, ఒక కుమార్తెను కోరుకున్నాం. ప్రభువా, మొదటిసారి కుమారుడు ఇచ్చావు కదా, రెండోసారి నీ చిత్తమైతే కుమార్తెని, నీ చిత్తమైతే. దేవుడు అన్నాడు, ఏం చేశాడు? కుమారునే ఇచ్చాడు. అలుగుదామా? అయ్యా, నేను కుమార్తెని అడిగామేమో, కుమారుని ఇచ్చావు, అన్యాయం చేశావు. దేవుడు అన్నాడు, అన్యాయం. నీ కోరికలు ఉండొచ్చు, కానీ అది దేవుని చిత్తం కాకపోతే, అది నీకు మేలు కలిగించకపోతే, దేవునికి భవిష్యత్తు తెలుసు కదా. కనుక మనకి ఏది మేలు అదే ఇస్తాడు. దాన్ని బట్టి మనం సంతోషంగా దేవుని స్తుతించాలి, నమ్మాలి. దేవుడు ఏది చేసినా దేవుడు ఎన్నడూ అన్యాయం చేయడు. మన జీవితాలు ఎల్లప్పుడూ కృతజ్ఞత ఉండాలి. అందుకనే స్తుతించుట ఎంతో మంచిది. దేవుని వలన పొందనిది ఏది? భౌతిక రీతిగా ఉద్యోగం ఎవరిచ్చారు? నీ ఉద్యోగంలో ప్రమోషన్ ఎవరిచ్చారు? నీవు కలిగి ఉన్న ప్రతి వాహనం ఎవరిచ్చారు? ఇప్పుడు ఆత్మీయంగా చూడండి, నీకు రక్షణ ఎవరిచ్చారు? నువ్వు కష్టపడి సంపాదించుకున్నావా? ఇది క్రియల వలన కలిగింది కాదు, దేవుని కృపావరం. ఎవడును అతిశయపడ వీలు లేదు. నువ్వేదో ప్రయాసపడి సంపాదించింది కాదు. ఆయన ప్రాణం ఇచ్చి రక్తం ఇచ్చి నిన్ను కొన్నాడు, ఉచితంగా రక్షించాడు. మరణ విశ్వాసం ద్వారా కృపచేత మీరు రక్షించబడు. ఇంత గొప్ప రక్షణ ఇచ్చాడే, ఉందా? కృతజ్ఞత ఉందా నీకు? పౌలు అంటాడు, నేను పూర్వము దూషకుడును, హింసకుడును, హానికరును, అయినా ప్రధాన పాపినైన నన్ను కరుణించినావు, అందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. తన జీవితకాలమంతా రక్షించడమే కాదు, నమ్మకమైన వానిగా ఎంచి నన్ను పరిచర్య అప్పగించావయ్యా. నీ ఎంతటి వాడను? నీ సంఘాన్ని హింసించి పాడు చేయాలనుకున్న వాడిని, ఇంతటి ఘోర పాపిన నా ఏళ్ళ ఇంత ప్రేమ కృప చూపించావు. నీ ఎంతటి వాడను? నేనేమై ఉన్నాను దేవుని కృపను బట్టి మాత్రమే. తన జీవిత కాలమంతా కృతజ్ఞత కలిగి ఉన్నాడు అతను. కృతజ్ఞత మనల్ని దీనులుగా చేస్తుంది. కృతజ్ఞత మరింత దేవునికి దగ్గర చేస్తుంది. కృతజ్ఞత కలిగిన హృదయము మాత్రమే దేవుని స్తుతించి ఆరాధించి మహిమపరుస్తుంది. దేవుని వలన పొందనిది ఏది? దేవుడు లేకుండా పొందనిది ఏదైనా ఉందా? రక్షణతో పాటుగా ఏదైనా ఆత్మీయత దేవుడు ఇచ్చాడా మనకు? దేవుడు ఇచ్చింది. మంచి భక్తి ఇచ్చాడా? భక్తి కలిగిన జీవితం, ప్రార్థన జీవితం ఇచ్చాడా? దేవుడు ఇస్తేనే ఇవన్నీ పొందుకుంది. ఈ సంఘం ఎవరిచ్చారు? నేనేదో పెద్ద కష్టపడి, ఆయన కష్టపడటానికైనా ఆయనే సాయం చేశాడు. కనీసం ఈ చిన్న సంఘం అయినా సరే ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చాడు. ఈ మందిరం ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. ప్రతి దాని విషయంలో కూడా మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవుడిచ్చిన సంఘాన్ని బట్టి, దేవుడిచ్చిన సేవకుని బట్టి, దేవుడిచ్చిన సహోదరులను బట్టి, అన్నదమ్ములను బట్టి, ప్రతి దానిని బట్టి కృతజ్ఞత కలిగి ఉండాలి. ఇంకా చెప్పనా? ఇచ్చినప్పుడే కాదు, కొన్నిసార్లు తీసుకున్నప్పుడు కూడా దేవుని స్తుతించాం. అవునా కదా? ప్రతి విషయమునందు, అంటే ఇచ్చినప్పుడే కాదు, ఎల్లప్పుడూ కూడా. కొందరు ఆదివారమే ఆరాధిస్తారు, మిగతా రోజుల్లో నోరు రాదు కాళ్ళకి ఇంటి దగ్గర. కొందరు ఆదివారం కూడా నోరు మూతలు పడిపోతాయి. అంత కష్టమా అమ్మ మీకు? ఎల్లప్పుడూ ప్రతి విషయంలో దేవుని స్తుతించాలి. చిన్న విషయం మొదలుకొని పెద్ద విషయం వరకు. కొన్నిసార్లు ఇచ్చినప్పుడే కాదు, తీసుకున్నప్పుడు కూడా దేవుని స్తుతించాలి. దేవుడు ఎప్పుడు అన్యాయం చేయడు. అంతేనా? యోబు ఏమన్నాడండి? మనకందరికీ తెలుసు కదా. యోబు గ్రంథంలో, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయిను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. ఇచ్చినప్పుడు సంతోషంగా తీసుకొని దేవా వందనాలు చెప్తాం, మంచిదే. మరి తీసుకున్నప్పుడు ఏదైనా ఇచ్చింది మళ్ళీ వెనక్కి తీసుకుంటే అన్యాయం చేసావయ్యా, నువ్వేం దేవుడు అయ్యా. ఇక సనగటం గొనగటం నువ్వు అనుకున్నది జరగకపోతే, నువ్వు అనుకున్నది ఇవ్వకపోతే గొనుగుడు సనుగుడు. ఇది మంచిది కాదు. 92వ కీర్తనలు ఉంటుంది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది, 10 తంతుల స్వర మండలముతో నీ నామమును కీర్తించుట మంచిది, నీ నామమును ప్రచురించుట మంచిది. ఏది మంచిదో దేవుడు తెలియజేశాడు. ఆయన స్తుతించుట మంచిది, సనగటం మంచిది కాదు, అది చెడ్డది. మతం సనుగుడు గొడుగుడు తీసేయాలంతే. యోబు మొత్తం పోగొట్టుకున్నాడు. ఎన్ని పోగొట్టుకున్నాడండి? సర్వాన్ని పోగొట్టుకున్నాడు. సర్వాన్ని ఏం కాదులేండి, భార్యను పోగొట్టుకోలేదుగా. భార్య ఉందా లేదా? తను బతికే ఉన్నాడా? కనీసం చిల్ల పెంకు తీసుకొని పోగొట్టుకున్నాడు. అంత ఎముకల గూడులాగా ఉన్న బతికే ఉన్నాడు. ఇంకా తన భార్యను కూడా దేవుడు తీసుకోలే, ఉంచాడు. ఏమేమి పోగొట్టుకున్నాడు? ఆస్తిపాస్తులన్నీ పోగొట్టు, గాడిదలు, ఒంటెలు, గొర్రెలు, బర్రెలు, గేదెలు ఏమేమి ఉన్నాయో అవన్నీ పోగొట్టు. ఆ తర్వాత పిల్లల్ని కూడా పోగొట్టుకున్నాడండి. ఎంతమంది? 10 మంది.
అమ్మ ఇదేమైనా కథ, కట్టు కదా, లేకపోతే నిజంగా జరిగిన సంఘటన అనుకుంటున్నారా? నిజంగా జరిగింది ఇది. 10 మంది పిల్లల్ని పోగొట్టుకున్నాడండి. సంవత్సరానికి ఒకరిని పోగొట్టుకున్నాడా? ఒకేసారి ఒకే రోజు 10 మందిని, 7 కుమారులు 3 కుమార్తె. ఈ మధ్యకాలంలో ఒక పాస్టర్ గారు 2 కుమారులు పోగొట్టుకున్నాడు. ఎక్కడది? కాకినాడలో కదా. ఒక ఆయన కోట్ల రూపాయలతో చాలా అద్భుతమైన మందిరం కట్టారు. మందిరంలో అదే అక్కడ మంగళగిరిలో అది కాలిపోయింది. కానీ వారు కూడా దేవుని స్తుతించారు. మా 2 కుమారులు పోయినా వారు దేవుని సన్నిధిలోనే ఉన్నారు. దేవునికి స్తుతి కలుగునుగా, కానీ చక్కగా దేవుని స్తుతించగలిగారు. అలాంటి వాళ్ళు మాదిరి అండి. మందిరము కాలిపోయింది, ఎంతో కష్టపడి కట్టుకున్నారు, విశాలమైన మందిరం. ఆ మంగళగిరిలో చాలా పెద్ద మందిరం అది. వాళ్ళు అన్నారు, మందిరము కాలిపోయింది కానీ మా విశ్వాసం కాలిపోలేదు, మా దర్శనము కాలిపోలేదు. కాలిపోయింది మందిరమే, అది కాలిపోయింది, ఇంకా మంచిది. మనలో ఉన్న గర్వం కూడా కాలిపోతే ఇంకా మంచిది. మరింత దీనులుగా చేస్తే ఇంకా మంచిది. చూసారా, కాలిపోవాల్సింది ఇలాంటి పనికిమాలు అని ఏవైనా దేవుడు ఏదైనా అనుమతిస్తే, అంటే మందిరం కాలిపోవడం పనికిమాలని కానండి, మనలో ఉన్న చెత్త అంత కాలిపోవాలి. కొంత కాల్చడానికే కొన్ని అనుమతిస్తాడు మన జీవితాలు. అర్థమవుతుందా? కాబట్టి ఏబూను మరింత దీనుడిగా దేవుడు చేయడానికి ఇష్టపడ్డాడు. తాను ఉన్నదంతా పోగొట్టుకున్నాడు. అయినా అంటాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకు. నీకు ఇచ్చిందంతా దేవుడే ఇచ్చాడని గ్రహింపు నీకుందా? నువ్వు కలిగి ఉన్నదంతా కూడా దేవుడే ఇచ్చాడు అన్న గ్రహింపు నీకుందా? ఏదో కొంచెం దేవుడిచ్చాడు, కొన్ని దేవుడిచ్చాడు అనుకుంటున్నావా? అది ఎవరి ద్వారా ఇవ్వచ్చు. నీ అత్తగారి ద్వారా ఇవ్వచ్చు, నీ మామగారి ద్వారా ఇవ్వచ్చు, ఇతరుల ద్వారా ఇవ్వచ్చు, అంతేనా? అలాగే తీసుకున్నప్పుడు సాతానును దేవుడు అనుమతి ఇచ్చాడు, అంతేనా? సాతాను ద్వారా పని జరిగింది, అయినా అనుమతి ఇచ్చింది ఎవరు? దేవుడే. అందుకని సాతాను మీద కూడా నేరం మోపకూడదు మనం. దేవుడు అనుమతిస్తేనే అది జరిగింది. కాబట్టి యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయాడు. నాకు 2 కుమారులు ఇచ్చాడయ్యా, నా 2 కుమారులు కూడా దేవుడే తీసుకుని పోయాడు, దేవునికి స్తోత్రం కలుగును గాక. తీసుకుంటే ఆ మాట చెప్పాలి మనం. దేవుడు ఎన్నడూ అన్యాయము చేయడు. ప్రతి పరిస్థితిలో కూడా, ప్రతి విషయంలో కూడా ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మన జీవితాల్లో అనుమతించే కొన్ని అనారోగ్య పరిస్థితులు, కొన్ని క్లిష్ట పరిస్థితులు, కొన్ని సమస్యలు కూడా మన మేలు కోసం. దేవుని ప్రేమించు వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవి. ఇంత గొప్ప దేవుడు. అర్థమవుతుందా? కాబట్టి మనం ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి ఉండాలి, సనగొద్దు గొనగొద్దు. నేను రక్షించబడిన తర్వాత మరి మసీదులో పెద్దలు వచ్చేసి వాళ్ళు ఏం చేశారు, ఇంట్లోంచి నన్ను వెళ్ళిపోమన్నారు, వెలివేసేశారు. మా నాన్నగారు కూడా వెళ్ళాల్సిందే అన్నారు. ప్రారంభంలో కొంచెం బాధగా ఉన్న దేవుని చిత్తం అర్థమైన తర్వాత అది నాకు ఎంత మేలు జరిగింది. ప్రభు సేవ చేయటానికి, పూర్తిగా ప్రభు సేవలోకి రావటానికి ప్రభు ఇచ్చిన పిలుపది. ఒకప్పుడు మందిరానికి వెళ్ళటానికి భయంగా వెళ్ళేవాని, ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు కదా. ఇప్పుడు పూర్తిగా మందిరమే నా ఇల్లు. 3 సంవత్సరాలు మందిరంలోనే పడుకున్నా. ఆహా, దేవుని ఇంటిలో. అందుకనే ఆ కీర్తనగారు అంటాడు, నీ మందిరంలో, నీ పరిశుద్ధ స్థలంలో ఆ పిచ్చుకలకు నివాసం ఉన్నది, నాకు లేదే. దేవుడు నాకు కూడా అవకాశం ఇచ్చాడు. 3 సంవత్సరాలు మందిరం. చూసారా, కొన్ని సమస్యలు వచ్చాయి వినకుండా. నాకు అక్కడ కొంతకాలం అసిస్టెంట్ పాస్టర్గా చేశాను. కొన్ని సమస్యలు వచ్చాయి, నా మేలు కోసమే అనుమతి ఇచ్చాడు. అవి రాకపోతే ఇక్కడికి వచ్చేవాడిని కాదు. గోళ్లపాడులో ఒక సంఘము కట్టబడాలన్నది నా ఉద్దేశం కాదు, నా ప్రణాళిక కాదు. జగత్తు పునాది బడకమునిపే, అది దేవుని ప్రణాళిక అంతే. ఒక్కొక్కటి నా జీవితంలో అన్నీ కూడా దేవుడు సమకూరుస్తూ వచ్చాడు. మనం అర్థం చేసుకోవాలి దేవుని కార్యాలు. అని అన్నాడు, అన్వయించాడు. నువ్వు అనుకున్నట్టు జరగవు, దేవుడు అనుకున్నట్టు తన చిత్త ప్రకారం చేస్తాడు. అది నీకు ఇష్టమేనా? అది దేవుని చిత్తం చేయటమే నీకు సంతోషమా? దేవుని చిత్తమే మనకు క్షేమము, దేవుని చిత్తమే మనకు ఆశీర్వాదం, దేవుని చిత్తమే ఆయనకు మహిమను తీసుకొస్తుంది. అదే నిత్యత్వంలో నిలిచుంటుంది. కాబట్టి మనం అన్ని విషయాలలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అదవుతుందా? రెండవ మాట చూద్దాం. ఇది అపోస్తుడైన పౌలు రాసిన మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనములో చివరి భాగము. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి. 3వది, ఎడతెగక ప్రార్థన చేయడం. ఎప్పుడు సంతోషంగా ఉండాలంట? వినాలి అందరూ.
అమ్మా ఎప్పుడు సంతోషంగా ఉండాలి? ఒక్క ఆదివారమే సంతోషంగా ఉండాలి. లేకపోతే ఇలాంటి ప్రత్యేకమైన కుడికలు కలిగినప్పుడే సంతోషంగా ఉండాలి అని చెప్తుందా? ఎల్లప్పుడూ, ఆల్వేస్ రిజాయిస్ ఇన్ ద లార్డ్ అంటాడు పౌలు ఫిలిప్పీ 4:4. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్తున్నాను, ప్రభువునందు ఎల్లప్పుడూ. నువ్వు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలన్నదే దేవుని ఏర్పాటు, దేవుని చిత్తం అది. ఈ లోకంలో ఎల్లప్పుడూ సంతోషం ఉండేవారు ఉంటారా? క్రైస్తవులు ఉంటారు. నిజమైన క్రైస్తవుడు ఇలా ఉండగలడు. సాధ్యము కానిది దేవుడు చేయమని చెప్పడు, సాధ్యమైతేనే అది మన జీవితాల్లో చేయమంటాడు. ఎలా ఉండాలంటే ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. ఈరోజు క్రైస్తవులు ఎప్పుడు కూడా ఎక్కువ మంది ఇలా కనపడుతూ ఉంటారు, దిగాలుగా పోగొట్టుకున్న వారిలా. అదవుతుందా? వాళ్ళు చూడంగానే ఈ లోకంలో ఉన్నట్టు కనపడుతూ ఉంటారు. వాళ్ళు మందిరానికి వెళ్ళి వస్తారు, మందిరం నుంచి బయటకు వచ్చేసరికి దిగాలు మోకాలుతో, అలసిపోయిన మోకాలుతో, ఏదో నిరాశతో, ఎందుకు వెళ్ళామరా బాబు చర్చికి, మందిరానికి, మాడిపోయిన మోకాలతో బయటికి వెళ్తారు. ఈ లోకము యేసు ప్రభువుని చూడలేకపోతుంది మన జీవితాల ద్వారా. అర్థమవుతుందా? సంతోషము గల హృదయము ముఖానికి ఏమిస్తుంది? తేటనిస్తాయి. నీ ముఖమే చెప్తుంది నీ హృదయంలో సంతోషం ఉందా లేదా. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉందని దేవుని వాక్యం చెప్తావు. 16 ఎక్కడుందంట? నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉన్నది, నీ కుడి చేతిలో నిత్య సుఖములు ఉన్నవి. లోకంలో లేదు, సినిమా హాల్లో లేదు, బార్ షాపులో లేదు. దేవుని సన్నిధికి బయట సంపూర్ణ సంతోషము దొరకదు. డబ్బు సుఖాన్ని ఇస్తుంది, నిజమైన సంతోషాన్ని ఇవ్వలేదు. దేవుడు మాత్రమే ఇవ్వగలడు. ఆయన సన్నిధిలో మాత్రమే సంపూర్ణ సంతోషము. సగం సంతోషం కాదు, సంపూర్ణ సంతోషం. నిజంగా నువ్వు ఆయన సన్నిధిలో ఉంటే, ఆయన సన్నిధిలో నివసిస్తే, ఆయన సన్నిధిని నువ్వు కలిగి ఉంటే నిరంతరము ఆయన సన్నిధిలో సంపూర్ణ ఆయన సన్నిధి అంటే ఆయన ప్రజెన్స్. ఆయన ఎక్కడ ఉంటాడో అక్కడ ఆయన ప్రజెన్స్ ఉంటుంది. 2-3 నామమున ఎక్కడైతే కూడిందరో నేను అక్కడ ఉన్నాను. ఆయన ఎక్కడ ఉంటాడో, ఎవరి హృదయంలో ఉంటాడో, ఎవరి కుటుంబంలో ఉంటాడో, ఎవరితో ఉంటాడో నిరంతరము వారు ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారు. ప్రతి పరిస్థితిలో సంతోషంగా ఉంటారు. మన హృదయంలో ఎప్పుడు కూడా నిరాశ, కృంగిపోయిన పరిస్థితి, చింత, వీటిని బట్టి మన ముఖం కూడా ఎలా ఉంటుంది? దిగాలుగా. అలసిపోవటం వేరు, కృంగిపోవటం వేరు. అంతేనమ్మా? కాబట్టి మన ముఖం ఏం చెప్తుంది లోకానికి? ఏం సాక్ష్యం ఇస్తూ ఉంది? సంతోషము గల హృదయం. కొన్ని వచనాలు చూస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 22వ వచనం చదువుతారా? సామెతల గ్రంథము 17వ అధ్యాయము 22వ వచనం. సంతోషము గల మనసు ఆరోగ్య భలే ఉంది ఈ మాట. నలిగిన మనసు ఎముకలను ఎండిపోచేయును. ఇంగ్లీష్లో ఏముంది తెలుసా? ఏ మెర్రీ హార్ట్ డస్ గుడ్ లైక్ మెడిసిన్. అంటే ఒక ఉల్లాసకరమైన సంతోషకరమైన హృదయము మంచి చేస్తుంది. అదేమని తెలుసా? అది మెడిసిన్ లాగా పనిచేస్తుంది. సంతోషం గల హృదయము అదొక మెడిసిన్ అంతే. చింతలు మరిన్ని సమస్యలను తీసుకొస్తాయి, మరిన్ని రోగాలను తీసుకొస్తాయి. అంతేనా? సంతోషం గల హృదయము ఒక మెడిసిన్ అంట. అరే అంత నలిగిన ఆత్మ బట్ ఎ బ్రోకెన్ స్పిరిట్ అని రాయబడింది. ట్రైస్ ద బోన్స్. నలిగిన ఆత్మ, ఇక్కడ మనసు అని ఉంది కానీ ఇంగ్లీష్లో హార్ట్ అని రాయబడింది. ప్లస్ స్పిరిట్ అని ఉంది. చూసారా? మెరీ హార్ట్, బ్రోకెన్ స్పిరిట్. నలిగిన ఆత్మ మన ఎముకలను ఏం చేస్తుందంట? ఎండిపోజేస్తుంది. నిజంగా దేవుని సన్నిధిలో నువ్వు ఎప్పుడైతే గడుపుతావో నీ ఆత్మలో అంత సంతోషం ఉంటుంది. ఎన్ని సమస్యలు ఉన్నా చెప్పండి, సమస్యలు లేని వారు ఎవరు చెప్పండి? లేవా సమస్యలు? మనకి ఇక్కడ కూర్చున్న వారికి, లోకంలో ఉన్న వారికి లేవా? పౌలుకు ఉన్నాయా లేవా? పౌలు ఎక్కడున్నాడు? ఫిలిప్పీ పత్రిక రాసినప్పుడు చెరసాలలో ఉన్నాడు. కానీ ఏమన్నాడు? ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి. మరలా చెప్తున్నాను, ప్రభువునందు. అంటే చెరలో ఉండి కూడా ఆనందించగలుగుతున్నాడే. ఎవరిని బట్టి?
చెరను బట్టి కాదు, జైల్లో భయంకరమైన కష్టం ఉంది, నిద్ర లేదు, దోమలు, దెబ్బలు. ఆ కష్ట సమయంలో తన్ను విడిచిపెట్టి చాలామంది సేవకులు వెళ్ళిపోయారు. చుట్టూ సమస్యలే, చుట్టూ కష్టాలే, కన్నీళ్ళే, చెరసాలే. అవేవి అతనికి సంతోషాన్ని కలిగించలేదు. కానీ ఎవరిని బట్టి సంతోషం? ప్రభువుని బట్టి. ఆ చెరసాల్లో ఎవరున్నారు? ప్రభువు ఉన్నాడు. అందుకని పరలోకంలాగా మారిపోయింది. ఎల్లప్పుడూ ప్రభువు నీతో ఉంటే నువ్వు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండగలవు. సాధ్యమే అది. అప్పుడప్పుడు సంతోషంగా ఉండండి, వారానికి ఒకసారి సంతోషంగా ఉండండి అని చెప్పట్లా. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండడి. సాధ్యమైనా, సాధ్యం కాకపోతే ఎందుకు చెప్తాడు దేవుడు? సాధ్యమే. ఇంకా మన జీవితాలు సాధ్యం కాకపోతే, అయ్యా అది అలాగ నీ వాక్యం నెరవేర్చబడకపోవడం నా జీవితంలో ఏదో తేడా ఉందయ్యా, నిన్ను పక్కన పెట్టి నేను సంతోషాన్ని వెతుకుతున్నాను. అంతే కదమ్మా? ప్రభువుని పక్కన పెట్టి నువ్వు సంతోషాన్ని వెతుకుతున్నావు. ఆయన సన్నిధిని పక్కన పెట్టి సంతోషాన్ని వెతుకుతున్నావు. లోకములో, లోకాశల్లో, శరీరాశలు తీర్చుకునే విషయంలో అవి సంపూర్ణ సంతోషాన్ని ఇవ్వలేవు అవి. చూసారా? ఈరోజు చాలామంది సంతోషం కొరకు కొంచెం ఎంజాయ్ చేద్దాం, సినిమా హాల్కి వెళ్తే బాధలన్నీ మర్చిపోవు, కొంచెం తాగితే కష్టాలన్నీ మర్చిపోతాం. అంతేనా? ఊరికి వెళ్ళిపోతే ఈ కుటుంబంలో వచ్చిన సమస్యలు కొంచెం దూరం అయిపోతాయి. అప్పుల బాధ ఎక్కువైపోయింది, చస్తే పీడా పోయింది. సమస్యలు తరగట్ల, సమస్యలు పెంచుకుంటున్నారు చాలామంది. సమస్యలు పెంచుకుంటున్నారు, వాళ్ళకి అర్థం కావట్లేదు. దేవుని సన్నిధిలో ప్రతి సమస్యకు పరిష్కారం ఉంది. నిజంగా చెప్తున్నాను, ఈ మాటను నమ్మండి. పరలోకంలో ఎప్పుడు సంతోషం. చాలామంది అంటూ ఉంటారు, ఒక సహోదరి ఒక ప్రార్థన అయ్యా నేను పరలోకంలో ఉండి నా ఇంటి వారు నరకంలో ఉంటే నేను ఎలా సంతోషంగా ఉండగలను నాయన. ఈ భూమి మీద నిజమే, కానీ అది పరలోకంలో నిజం కాదు. మీకు అర్థమవుతుందా? పరలోకంలో ఉండి ఒకళ్ళు నరకంలో ఉండి నువ్వు ఏడవచ్చు అట్టగా. అయ్యో నాకు 5 సహోదరులు ఉండిరి, వారి నరకానికి పాతాళానికి రాకూడదు నాయన, లాజర్ను పంపించు నాయన అని ఏడుస్తున్నాడు అక్కడ. నేను ఎట్టాగో బయటపడలేను. నువ్వు పరలోకంలో కూడా అలాగా నిరాశపడుతూ కింగిపోతూ ఏడవాల్సిన పర్లేదు. పరలోకంలో ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషము, గ్రహింపు నీకు ఉంటుంది. అయ్యో నా ఇంటి వారు ఇంకా రక్షణ పొందలేదే, వారు నరకానికి వెళ్ళారే. కానీ అక్కడ నీకు దిగులు ఉండదు. నీ దిగులు, నీ యొక్క బాధ, భారం అంతా కూడా ఎగిరిపోయింది. అంతే. ఏమైపోయింది అంటే యెషయా గ్రంథంలో ఉంది, అమ్మా ఎగిరిపోతుంది అంతే. దేవుని సన్నిధిలో నీ దుఃఖ దినములు సమాప్తమైనవి అని రాయబడి. ఎక్కడ? భూమి మీద కాదు, నిత్యత్వంలో పరలోకానికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా కూర్చొని అయ్యో నా భార్య రక్షణ పొందలేదే, నా పిల్లల సంగతి ఏంది, ఇంటికాడ ఏం చేస్తున్నారు, అక్కడేముండు. ఆయన సన్నిధిలో పరవశించిపోతావు అంతే. ఇంత గొప్ప సంతోషం. ఇంకా మరలా భూ సంబంధమైన వాటి గురించి ఆలోచన ఉంటుందా? ప్రభు ఉన్నాడు, ప్రభు సన్నిధి. నేను అంటాను అక్కడే కాదు, భూమి మీద కూడా నిరంతరమైన సన్నిధి చేత నింపబడితే, ఆయన సన్నిధిని అభ్యాసము చేస్తే, నిజంగా చెప్తున్నాను, మన హృదయాల్లో ఉన్న భారాలన్నీ తొలగిపోతాయి. మన హృదయాల్లో ఉన్న ఒత్తిడంతా తొలగిపోయింది. ఆ దైవిక సమాధానము, ఆ దైవిక సంతోషము ప్రభువే ఇస్తాడు. అది పౌలుకి ఇచ్చాడు దేవుడు. అందుకని అంటాడు ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి. ఎల్లప్పుడూ నువ్వు అనారోగ్యంగా ఉన్నా, సమస్యల్లో ఉన్నా, కష్టాల్లో ఉన్నా ప్రభువును బట్టి ఆనందించు. ఇంకో చోట ఉంది 37వ కీర్తనలో, యెహోవాని బట్టి సంతోషించుము, ఆయన హృదయ వాంఛలు తీర్చు. మనమేమంటాం తెలుసా? అయ్యా నా కోరికలు తీర్చు, నేను సంతోషంగా ఉంటాను. నీ కోరికలు తీర్చినంత మాత్రం నువ్వేం సంతోషంగా ఉండవు. గుర్తుపెట్టుకో, నీ అడిగిందల్లా ఇచ్చినంత మాత్రం నీకు సంతోషం అది రాదు. తాత్కాలికమైన సంతోషమే. నువ్వు సంతోషించాల్సింది మొదటగా దేవుని బట్టి. అదే నిజమైన సంతోషం. యెహోవాని బట్టి సంతోషించుము. ఉందా నీకు ఆ సంతోషం? ఆ తర్వాత ఆయన ఇచ్చిన వాటిని బట్టి కూడా అప్పుడు సంతోషించగలవు. ఆయన పక్కన పెట్టి ఆయన ఇచ్చిన వాటిని బట్టే సంతోషపడిపోతున్నావు. అర్థమైందా? ఆయన ఇచ్చిన భార్యను బట్టు, ఆయన ఇచ్చిన భర్తను బట్టు, ఆయన ఇచ్చిన బిడ్డలను బట్టు సంతోషపడకూడదని కాదు. ఆయన ఇచ్చిన ఉద్యోగాన్ని బట్టు, ఆయనకి ఇచ్చిన వస్తు వాహనాలను బట్టు నీకు ఇదే సంతోషం. ఆయన ఇచ్చిన సంపదను బట్టు, ప్రభువును బట్టి నీ సంతోషం లేదు. అందుకనే దాంట్లోనే మునిగిపోతున్నావు. నేను అంటున్నా, నిజంగా నువ్వు చెప్పు, ప్రభువును ప్రక్కన పెట్టి నిజంగా సంతోషంగా ఉన్నావా? నీ హృదయంలో ఆ సన్నిధి, ఆ సంపూర్ణ సంతోషం అనుభవించగలుగుతున్నావా? సాక్ష్యం ఇవ్వగలవా నీవు?
నేను చెప్తున్నాను, దేవునికి బయట నువ్వు ఎన్ని కలిగి ఉన్నా సరే, లోకమంతా నీకు ఇచ్చినా సరే నువ్వు సంతోషం ఉండలేవు అంతే. ఎంతమంది సెలబ్రిటీస్ అండి, కోట్లు ఉన్నాయి, ఐశ్వర్యం ఉంది, అందం ఉంది, ఘనత ఉంది, పేరుంది, ఆయన ఆత్మహత్యలు చేసుకుంటారు. బయటికి సంతోషం కనబడినట్టు కనబడతారు అంతే. వాళ్ళ హృదయాలలో పాపము, దిగులును, నిరాశను, కృంగుదలను తీసుకొస్తారు. చూసారా? అందుకని సామెతల గ్రంథంలో రాయబడింది, ఒకడు నవ్వుచుండినను వారి హృదయంలో దుఃఖం ఉండవచ్చు, దుఃఖం ఉంటుందంట. నవ్వే వారందరూ సంతోషం ఉండరు అనుకోబాకండి. కొందరు అంతా ఉండదు. లోకం అంటారు ఎప్పుడూ నవ్వాలి, నవ్వటంలో తప్పేం లేదులేండి, కానీ నీ హృదయంలో సంతోషం లేకుండా కానీ నవ్వుతున్నావు అంటే అది వేషధారణ. అర్థమవుతుందా? మనుషులు కనిపించుకోవడం ఎంతో సంతోషంగా ఉన్నాను అని చూపించుకోవటానికి. నీ హృదయంలో సంతోషం లేదు, బయటికి నవ్వుతున్నావు, అది వేషధారణ అంతే. నటించబాకు. నీ హృదయంలో సంతోషం ఉంటే అది నీ ముఖంలోనే కనపడుతుంది, నవ్వకపోయింది. అర్థమవుతుందమ్మా? నిజమైన క్రైస్తవుడు కాబట్టి ఇలా జీవించగలడు. చాలామంది సినిమా యాక్టర్స్ వాళ్ళు యాక్ట్ చేస్తూ ఉంటారు సినిమాల్లో. బాబు మోహన్ అని, కోట శ్రీనివాసరావు విన్నాను. వాళ్ళ పిల్లలు యాక్షన్లో చచ్చిపోయి కొద్ది రోజులే అయింది, కొద్ది వారాలే అయింది, కానీ ఫిల్ము దాన్ని పూర్తి చేయాలి కాబట్టి వాళ్ళు ఆ యొక్క సినిమాలో వారు నటిస్తూ ఉంటారు, నవ్వుతున్నట్టుగా, సంతోషం కనబడుతున్నట్టుగా, ఇతరులు నవ్విస్తున్నట్టుగా. వాళ్ళ హృదయాల్లో కుళ్ళి ఏడుస్తున్నారు వాళ్ళు, బిడ్డలను పోగొట్టుకుని. వాళ్ళకి లేదు సంతోషం. నటనా జీవితం సినిమా అంతా. క్రైస్తవ జీవితం కూడా అంతేనంటారా? చెప్పండి. నిజంగా ఇక్కడున్న వారిని మిమ్మల్ని అడుగుతున్నాను, నీ హృదయంలో నిజమైన సంతోషం ఉందా? అయితే ఆ సంతోషం ఎవరిని బట్టి? ప్రభువును బట్టి ఉందా? నువ్వు ప్రభువు లేకుండా నువ్వు ఎన్ని కలిగి ఉన్నా చెప్తున్నాను, నిజమైన సంతోషాన్ని అనుభవించలేవు. ఎల్లప్పుడూ నువ్వు సాధ్యం కాదంతే. అవి ఉంటే సంతోషిస్తావు, అవి పోతే కృంగిపోతావు, నిరాశపడిపోతావు. ఒక సేవకుడు ఈ విధంగా ఒక సాక్ష్యం చెప్పాడు. ఆయన పరిచర్య కొరకై ఒక ఊరికి వెళ్తున్నాడు. ఆయన బస్సులో అప్పటికే జనాలు ఫుల్గా ఉన్నారు. కనుక జనాలు బాగున్నప్పుడు ఈ పిక్ ప్యాకెట్లు కూడా, దొంగలు కూడా ఉంటారు కదా, వాళ్ళకి అదే పని. ఈయన గమనించలేదు, ఎడదీశాడు ఆ దొంగ జేబు కొట్టేశాడు. ఒకసారి చూసుకుని ఉలిక్కి పడ్డాడు. కానీ దేవానికి స్తోత్రములు, ఎవరు తీసుకున్నారో అతన్ని క్షమించు ప్రభువా, అతన్ని రక్షించు ప్రభువా అని ప్రార్థన చేశాడు. అప్పుడు ఆయన అన్నాడు, ప్రభువా, నా జేబులో ఉన్న పర్సు పోయింది, కానీ నా హృదయంలో ఉన్న సంతోషం మాత్రం పోదు నాయన. ఎందుకంటే నా సంతోషము నా జేబులో లేదు, నా సంతోషం నీలో ఉంది ప్రభువా. నిన్ను పోగొట్టుకున్నప్పుడే నేను బాధపడతాను, నీ సన్నిధి పోగొట్టుకున్నప్పుడే నేను బాధపడతాను. ఇప్పుడు చెప్పండి, నీ సంతోషం దేంట్లో ఉంది? నీ పర్సులో ఉందా? నీ హృదయంలో ఉందా? నీ ప్రభులో ఉందా? డబ్బులు వస్తే సంతోషం, డబ్బులు పోతే అంతే. నువ్వు బిడ్డలను పొందుకున్నప్పుడు సంతోషము, బిడ్డలను పోగొట్టుకుంటే చూసారా? నీకు ఆరోగ్యం ఉన్నప్పుడు సంతోషము, ఆరోగ్యం పోతే ఈ సంతోషాలన్నీ ఎంతకాలం ఉంటాయి చెప్పండి. ఇప్పుడు నీ సంతోషం ప్రభువే అయితే ఎల్లప్పుడూ ప్రభువులు ఆనందించగలవు. అలాంటి అనుభవంలోకి మనం అందరం రావాలని, పౌరులాగా అనుభవంలోకి రావాలని ప్రభువు కోరుకుంటా ఉన్నాడు. చూడండి, ఈ లోకంలో లేదు, తాత్కాలికమైన సంతోషం, క్షణికమైన సుఖం కోసం పరిగెడతా ఉన్నాం. ప్రభువైన యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచి నీ పాపములన్నీ ఒప్పుకొని క్రీస్తు రక్తంలో కడగబడితే చెప్పన సఖ్యమును మహిమాయుక్తమైన సంతోషం ఇస్తాడు. ఒక్కరోజు కాదు, నీ జీవిత కాలమంతా ప్రభువుని ప్రేమించి, ప్రభువుని హత్తుకొని, ప్రభు సన్నిధిలో జీవిస్తే నీ జీవిత కాలమంతా ఉంటుందంతే. ఈ సంతోషం తరిగిపోయేది కాదు, ఇంకా నీ సంతోషం పరిపూర్ణమవుతుంది. అర్థమవుతుందమ్మా? కాబట్టి ఎలా ఉండాలి మనం? ఎల్లప్పుడూ సంతోషంగా. ఈరోజు ఉందా నీకు సంతోషం? ఏం సంతోషం అంటే ఈ అప్పులు, నొప్పులు, అంతేనా? ఒకవైపు అప్పులు, ఒకవైపు దేహంలో నొప్పులు. ఏం సంతోషం ఉంటుంది ప్రభువా? నొప్పులు, అప్పులు చాలామందికి ఉన్నాయి, కానీ అన్నిటికంటే ప్రభువు ఉంటే అవేమీ చేయలేవు. అవి కూడా తీసేయగలడు. అవి ఉన్నా సరే నువ్వు సంతోషంగానే ఉండగలవు. హృదయానందము, రక్షణ ఆనందము, పరిశుద్ధాత్మ యందలి ఆనందము, దేవుని రాజ్యం భోజనం పానము మాత్రమే కాదు, నీతి సమాధానము పరిశుద్ధాత్మ యందలి ఆనందం అండి. పరిశుద్ధాత్మ యందలి ఆనందం. పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసిస్తున్నాడు. ఆ పరిశుద్ధాత్మ స్వరానికి నీవు లోబడితే ప్రతి క్షణము పరిశుద్ధాత్మ యందలి ఆనందాన్ని అనుభవిస్తావు. నీ హృదయ ఆనందం అది పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తాడు నీకు. అది అర్థమైందా? మూడవ మాట,
ఎడతెగక ప్రార్థన చేయండి. మొదట చెప్పండి, ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. రెండవది, ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి. మూడవది, ఎడతెగక. మనం చదువుకుంటున్నాము, వింటున్నాం, కానీ వీటిని మనము లోబడం. ఎప్పుడో కష్టం వస్తే తప్ప ప్రార్థన గుర్తుకు రాదు మనకి. ఏదో సమస్య వస్తే తప్ప మనం ప్రార్థన చేయము. కానీ బైబిల్ అటు చెప్పట్లేదే, ప్రభు అటు చెప్పట్లేదే. ఎడతెగక ప్రార్థన చేయండి. ఇంగ్లీష్లో ప్రేయర్ వితౌట్ సీజింగ్ అనుకుంటారు. ఎడతెగక ప్రార్థించు, కంటిన్యూస్గా. అంటే 24 గంటలు అలా మోకాళ్ళపై ఉండాలని కాదు. యేసయ్య అంటాడు, విసుగక నిత్యము ప్రార్థన చేయాలి. అది మనకు అవసరమా కాదా? మన జీవితాలకి ఎంత అవసరం అండి ప్రార్థన. అది ఊపిరితో సమానం అంటాడు ఒక భక్తుడు. ప్రార్థన ఊపిరి వంటిదే. ఊపిరి ఎప్పుడు అవసరం అండి? అప్పుడప్పుడు అవసరం కదా. వారానికి ఒకసారి ఊపిరి పిలుస్తారా? ప్రతి క్షణం అవసరము. నువ్వు నిద్రపోతున్నా శ్వాస నిశ్వాసాలు జరుగుతూ ఉంటాయి. ప్రతి క్షణము అంతే. ఊపిరి ఆగిందంటే ప్రాణం పోయినట్టే. నీ జీవితకాలం అంతా అవసరము ప్రార్థన. నీ జీవితకాలం అంతా అవసరము, గుర్తుపెట్టుకోండి. ఎడతెగక ప్రార్థన చేయాలి. ప్రార్థించని క్రైస్తవుడు చచ్చిన క్రైస్తవుడు అంతే. ఏదో కష్టం వస్తే ప్రార్థన, ఏదో ఒక ఇబ్బంది వస్తే ప్రార్థన. అసలు ప్రార్థన అంటే ఏమనుకుంటున్నావు? అవసరాలు తీర్చుకోవటం కోసం చేసేది కాదు అది. ప్రార్థన అంటే దేవునితో సహవాసము. చూడు, ఒక మాట మీకు చూపిస్తాను. 1 కొరింథీ 1 అధ్యాయము 9వ వచనంలో ఒక మాట కనపడుతుంది. 1 కొరింథీ 1 అధ్యాయము 9వ వచనంలో, మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మతగిన వాడు. అలాగే ఇంకో మాట కూడా చూద్దామా. 1 యోహాను పత్రిక 1 అధ్యాయము 3-4 వచనాలు. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేస్తున్నాం. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మన సంతోషము పరిపూర్ణమవుటకై మేము ఈ సంగతులను రాయిచున్నాం. ఎవరి సహవాసానికి పిలువబడ్డాం మనం? ఎవరితో సహవాసం చేయటానికి పిలువబడ్డాం? మొదటగా తన కుమారుడైన యేసుక్రీస్తు వారి సహవాసానికి పిలువబడ్డాం. మనం పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. మన సహవాసం అయితే ఇప్పుడు కుమారునితోనూ, ఆ తర్వాత తండ్రితో కూడా, ఆ తర్వాత సంఘముతో కూడా, పరిశుద్ధులతో కూడా. నువ్వు పిలువబడిందే ఆయనతో సహవాసం చేయడానికి. అయితే ప్రార్థన అంటే ఏదో అవసరం వచ్చినప్పుడు ప్రార్థన చేయి. అంటే దేవుణ్ణి వాడుకుంటున్నావా అవసరానికి? నీకు మాట అడుగుతున్నాను, ప్రభువుతో నీ సహవాసం ఉందా? నువ్వు పిలువబడింది పరలోకం కోసం కాదు, గుర్తుపెట్టుకో. నరకం తప్పించుకోవటానికి కాదు. నువ్వు పిలువబడింది ప్రభువుతో సహవాసము చేయటానికి. పరలోకం వెళ్ళిన తర్వాత ఎవరితో సహవాసం చేస్తావు? ప్రభువుతో కదా. అక్కడేనా, ఇక్కడ లేదా ఆయనతో సహవాసం? ప్రభువుతో నిజంగా సహవాసం ఉందా? నేను పిలిచింది దానికోసమే. గుర్తుపెట్టుకోండి, ఇక్కడున్న ప్రతి ఒక్కరిని దేవుడు పిలిచింది తన కుమారునితో సహవాసము చేయటానికి. ప్రతి దినము ఎంత సహవాసం చేస్తున్నావు ప్రభువుతో? ఎంత సమయం గడుపుతున్నావు? మీరే చెప్పాలి. ఎవరితో సహవాసం చేయడానికి ఇష్టపడుతున్నావు? మీకు చెప్పనా, మీరు అందుకని అంత సంతోషంగా లేరు. ప్రభువుని ప్రక్కన పెట్టి నువ్వు ఎవరితో సహవాసం చేసినా నిజమైన సంతోషం నువ్వు పొందుకోలేవు, అంతే. క్రికెట్ గంటల తరబడి ఆడినా, చెప్తున్నాను, క్రికెట్ ఆడొద్దని చెప్పట్లేదు, నేనే ఆడేవాడిని. మన కుటుంబంతో గడపొద్దనట్లా, స్నేహితులతో గడపొద్దనట్లేదు అంటాను. నువ్వు ఎవరితో గడిపినా ఎంత సంతోషంగా ఉండలేవు నువ్వు, అంతే. ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో, తండ్రితో, ఆ తర్వాత సంఘముతో, పరిశుద్ధులతో. ఆ సహవాసం నీకు లేకపోతే చెప్తున్నాను, ఏ సహవాసం కూడా నిజమైన సంతోషాన్ని నీకు ఇవ్వలేదు, అంతే. దాంట్లో సందేహం లేనిది, అంతే. నువ్వు సంతోషంగా ఉండకపోవటానికి కారణం, అందుకనే యోహాను రాస్తున్నాడు, మీ సంతోషం పరిపూర్ణమవుటకై ఈ సంగతులను రాయిచున్నాను. అందుకనే ఈ సంగతులను ఒక సేవకుడిగా మీకు చెప్పుచున్నాను. మీ సంతోషం పరిపూర్ణం కావాలంటే ప్రభువైన యేసుక్రీస్తుతో సహవాసము.
నా జీవితం అత్యంత ప్రాముఖ్యమైనది నా ప్రభువుతో సహవాసం చేయటం, నా భార్యతో సహవాసం చేయటం కాదు, నా బిడ్డలతో సహవాసం చేయటం కాదు, నేను మొదటగా సంఘంతో సహవాసం చేయటం కూడా కాదు, నా బంధువులతో సహవాసం చేయటం కాదు, మొదటిగా నా ప్రభువుతో సహవాసం. నా జీవితంలో అత్యంత ప్రాముఖ్యతనిస్తాను. నేను దాంట్లో ఎంతో సంతోషిస్తా ఉన్నాను. దానికోసం నేను పిలువబడ్డాను. నిజంగా చెప్తున్నాను, నా ప్రభువుతో నాకు సరి అయిన సహవాసం లేకపోతే నా భార్యతో కూడా నేను ఆనందించలేను, నా బిడ్డలతో కూడా ఆనందించలేను, నేను సంఘములో కూడా ఆనందించలేను. కొంతమందికి సంఘము కూడా ఆనందాన్ని కలిగించలేకపోతుంది. అందుకనే అటు చూస్తున్నారు, ఈ సంఘంలో ఎట్టగా ఆనందం లేదు కదా, క్రికెట్లో ఉంటుందేమో, బారు షాపులు, బీర్ షాపులు, సినిమా హాలుల్లో, లోక స్నేహితులతో. సంఘములు ఎందుకు నీకు దొరకట్లేదు? ముందు ప్రభువుతో నీ సహవాసం లేదు. అర్థమైందా? ప్రభువుతో సహవాసం ఉండాలి. అప్పుడు నువ్వు సంఘానికి రా, నువ్వు ఎంత సంతోషంగా ఉంటావో, నీ సంతోషం ఇంకా పరిపూర్ణం చేస్తాడు అప్పుడు ఆయన. అర్థమవుతుందా? ప్రభుతో ఉందా నీ సహవాసం? నిజంగా చెప్పండి, ఏ పాపం అడ్డమొస్తూ ఉంది ప్రభుతో సహవాసం చేయకుండా? నీ పాపాన్ని రొమ్ములో దాచుకొని నువ్వు ప్రభుతో సహవాసం చేయలేవు. ఆ పాపాన్ని ఒప్పుకొని, అది ఏ పాపమైనా చెప్తున్నాను, దేవునికి మనకు ఒక పాపం అడ్డుగోడలాగా నిలుస్తుంది. ఏ పాపమైనా సరే, అంతే, చిన్న పాపమైనా సరే, మన మనస్సాక్షి దోషారోపణ చేస్తే ప్రతి చిన్న పాపాన్ని ప్రభు వాక్యం ద్వారా మనకు ఆయన ముఖకాంతిలో మన రహస్య పాపాలు చూపించినప్పుడు, అది ఏ పాపమైనా చెప్తున్నాను, నువ్వు ఒప్పుకోకుండా, క్షమాపణ అడగకుండా, ఆయన కడగడు, ఆయన క్షమించడు, అలా కడగబడకుండా నువ్వు ఆయనతో సహవాసం చేయలేవు. నువ్వు ప్రయత్నించి చూడు. నువ్వు మోకరిస్తావేమో కానీ 1 గంట ప్రార్థన చేయొచ్చు నువ్వు, కానీ ఆ ప్రార్థన నీకు ప్రార్థనగా ఉండదు. అంతే, ఆయనతో సహవాసం నీకు ఉండదు. చెప్పండి, నేను 2 గంటలు ప్రార్థన చేశానండి, నువ్వు ఎంతసేపు ప్రార్థన చేశాం కాదు, నిజంగా నీ హృదయంలో ఆ 2 గంటలు ప్రార్థన చేసిన తర్వాత సంతోషం ఉందా? నీ హృదయం తొనిసలాడుతుందా సంతోషము? మోకాళ్ళపై నుంచి ప్రార్థన గది నుంచి బయటకు వచ్చినప్పుడు నువ్వు ఆ మోకాళ్ళపైకి వెళ్ళినప్పుడు ఎలా ఉన్నావో బయటకు వచ్చినప్పుడు అంతే ఉన్నావు. కారణం ఏంటి తెలుసా? నువ్వు పాపంతోనే మోకాళ్ళపైకి వెళ్ళావు. అది ఏ పాపమైన కావచ్చు, గర్వం కావచ్చు, అహంకారం కావచ్చు, అపవిత్రత కావచ్చు, అవిధేయత కావచ్చు, అదే పాపమైన చెప్తున్నావు. ఇతను క్షమించకపోవడం కావచ్చు, దేవునికి విరోధమైన ప్రతి పాపము నువ్వు దాచుకొని ప్రభు దగ్గరికి వస్తే నువ్వు నాటకాలు వేయలేవు. ప్రభు దగ్గర మనుషులు మోసం చేయొచ్చేమో కానీ ఆయన ఇవ్వడు, సంతోషం ఇవ్వలేడు, ఆయన నీ దగ్గరికి రాలేడు. అంతే, నీ దగ్గరికి రావాలని కోరుకుంటున్నాడు కానీ నీ పాపమే అడ్డం వస్తూ ఉంది. చిన్న పాపము అడ్డం వచ్చిన ఒక వెహికల్ నడపాలంటే కొన్నిసార్లు కార్పొరేటర్లో ఒక చిన్న నలక పడినా సరే కొన్నిసార్లు అది పాన్ కాదు. చూసారా? అంత పెద్ద బండి, అది కారు కావచ్చు, 2 వీలర్ కావచ్చు, అంత పెద్ద వెహికల్ కూడా ఆపేస్తుంది అది. ఒక చిన్న నలక కంటిలో ఒక చిన్న నలక కన్ను సరిగా చూడకుండా చేస్తుంది. ఒక చిన్న పాపము దేవుని ముఖాన్ని చూడకుండా చేస్తుంది. చెప్పండి, ఎంతకాలం నటన చేస్తావు? చెప్పండి, ఇప్పుడైనా ఒప్పుకుంటావా ప్రభు సన్నిధిలో? అన్నిటికంటే అందరికంటే ఆయన సహవాసాన్ని ప్రేమిస్తావా? ఆయన నీ సహవాసాన్ని కోరుకుంటున్నాడని. మనం ఎంతటోళ్ళం అండి? చెప్పండి, మనం ఎంతటోళ్ళం అండి? అంత గొప్ప దేవాతి దేవుడు నీ సహవాసాన్ని కోరుకుంటున్నాడు. నీతో సహవాసం చేయాలని, నీతో మాట్లాడాలని, నీతో ముచ్చటించాలని ఆయన కోరుకుంటున్నాడు. నీకు టైమే లేదు పాపం, బిజీ ఎంత బిజీ అంటే అవసరం లేని బిజీ ఎంత తెచ్చుకుంటావు నీవు, అంతే. అందుకనే నీ జీవితంలో సంతోషం లేదు. నిజంగా చెప్తున్నాను. అందుకనే ప్రభు అంటాడు, మరి నువ్వు వచ్చి మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకునను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. అవసరమైంది ఒక్కటే, గుర్తుపెట్టుకోండి. అవసరమైనది చాలా ఉండొచ్చు కానీ అత్యవసరమైంది చెప్తున్నాను మన జీవితాల్లో. ఆయన పాదముల చెంత కూర్చొని ఆయన స్వరాన్ని వింటూ ఆయనతో సహవాసం చేయటం, మరియా ఉత్తమమైనది ఏర్పరచుకునేను. మార్త చేసిన దానికంటే కూడా, మార్త ప్రభువు కోసమే చేస్తూ ఉంది పరిచర్య, కానీ తన హృదయంలో నెమ్మది లేదు, తొందరపడతా ఉంది. కానీ మరియా ప్రభు కోసం ఏం చేయట్లా, మొదటగా ప్రభు దగ్గర కూర్చుంది, ప్రశాంతంగా ఉంది. మొదటగా చూసావా? ప్రభువు లేకుండా నువ్వేమి చేసినా కలవరము, కంగారు. నువ్వు ప్రభువు కోసం చేయటం ముఖ్యం కాదు, ప్రభు పాదాల చెంత కూర్చోటం ముఖ్యం. ప్రభు పాదాల చెంత కూర్చొని ప్రభు ఏం చెప్తున్నాడు విను, అది చెయ్యి, అది దేవుని చిత్తం చేయి. ఉందా? ప్రభు పాదాల చెంత కూర్చునే అనుభవం ఉందా నీ జీవితంలో? అవసరమైంది ఒక్కటే. ఇది నీ జీవితంలో ఇప్పుడు దాకా లేదేమో, అందుకని నీ జీవితంలో ఆశీర్వాదం లేదు, నీ ఆత్మలో సంతోషం లేదు. ప్రభుతో సహవాసము,
నేను దేనైనా పోగొట్టుకుంటాను చెప్తున్నాను. నా ప్రభువుతో సహవాసం నేను పోగొట్టుకోలేను. ప్రభువుతో సహవాసం వేరు చేసి నేను చూశాను నా జీవితంలో పాపము. కనుక ఆ పాపాన్ని కప్పుకుంటా, పాపంలోనే జీవిస్తా నేను బతకలేను. నాకు వద్దు నాయనా, నీ నుండి దూరం చేసేది నాకు ఏది వద్దు, నాకు నీవు కావాలి. నీవు నాకుండగా లోకంలో ఏది అక్కర్లేదు. ఆయన సహవాసం నేను పోగొట్టుకోలేను అంతే. అంత సంతోషము నేను అనుభవిస్తున్నా, నిజంగా చెప్తున్నాను. ఉందా మీకు ఆ సహవాసం? ప్రభు త్వరలో రాబోతున్నాడు. ఒక చివరి వచనం చూపించేసి ముగిచ్చేస్తాను. లూకాసు వార్త చూడండి, 21వ అధ్యాయము 34వ వచనం నుంచి చూడండి. లూకాసు వార్త 21వ అధ్యాయము 34 నుంచి. మీ హృదయములో ఒకవేళ తిండి వలను, మత్తు వలను, ఐహిక విచారముల వలను మందముగా ఉన్నందున ఆ దినం అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. ఆ దినము భూమి అంతటా నివసించు వారందరి మీదకి అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి మీరు జరగబో వీటి నెలలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గల వారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు మెలకుగా ఉండుడని చెప్పాను. ఎవరు చెప్పారు? యేసయ్యే చెప్తా ఉన్నాడు. ఈ మాటలు చులకనగా తీసుకుంటావా? ఆయన త్వరలోనే రానై ఉన్నాడు. ఆయన గురించి చెప్తున్నాడు. మనుష్య కుమారుడు త్వరలోనే రానై ఉన్నాడు. ఆయన అకస్మాత్తుగా వస్తాడు. అది ఉరి వచ్చినట్టు మీ విషయంలో రాకుండా మీ విషయంలో జాగ్రత్త పడండి. ఏ విషయంలో మత్తులుగా ఉండకుండా ఐహిక విచారముల వల్ల మందంగా ఉండబాకండి. మీరు జరగబో వీటినెల్లను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారుగునట్లు, అంటే పాత్రులను ఎంచబడినట్లు ఏం చేయాలంట? ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు మెలకుగా ఉండుడని చెప్పాను. చెప్పండి, మనం యేసయ్యని త్వరలోనే కలుసుకోబోతా ఉన్నాం. అవునంటారా కాదంటారా? భూమి మీద జరుగుతున్న ప్రతి పరిస్థితి కూడా ప్రభువు రాకడ ఎంతో సమీపంగా ఉందని గుర్తు చేస్తూ ఉంది. యుద్ధాలు, కరువులు, భయంకరమైన వ్యాధులు, భయంకరమైన యాక్సిడెంట్లు, భయంకరమైన పాపము, అపవిత్రత, అబద్ధ బోధలు, భూకంపాలు, ఎన్నో ఇంకా ఎన్నో సూచనలు నెరవేర్చబడతానే ఉన్నాయి. అనేకుల ప్రేమ చల్లారిపోతూ ఉంది, అక్రమం విస్తరిస్తూ ఉంది, అబద్ధ బోధలు ఎక్కువైపోతూ ఉన్నాయి, విశ్వాసులు చల్లారిపోతున్న దినాలు, భ్రష్టులవుతున్న దినాలు, లోకంలో కలిసిపోతూ ఉన్నారు. చూసారా? మత్తులుగా ఉండిపోతున్నారు చాలామంది విశ్వాసులు. అది ఏ మత్తు అయినా కావచ్చు. లోకంలో నువ్వు ఉన్నావు, కానీ లోకంలో నీకు రాకుండా చూసుకోవాలి. ఆత్మలో ఎల్లప్పుడూ చురుగుదనం ఉండాలి, మెలకు ఉండాలి. అది ఎప్పుడు వస్తుంది తెలుసా? ప్రార్థనలో దొరుకుతుంది. పరిశుద్ధాత్మ ద్వారా ఆ చురుగుదనం మనకు వస్తుంది. ఆత్మలో మెలకుగా ఉంటాం మనం. చూసారా? లేకపోతే ఒక రకమైన మత్తు, మందిరంలో కూడా మత్తే, బైబిల్ చదువుతుంటే మత్తు, ప్రార్థన చేస్తుంటే మత్తుతోనే బతుకుతున్నావు. ప్రభువు వచ్చేసరికి వెడవబడతావు. నీ మత్తు దిగిపోవాలి. ఈరోజు చెప్తున్నాను, ఏషాలేయబాకండి చెప్తున్నాను. ఒక దేవుని సేవకుడుగా కేవలం అయోగ్య దాసులో నిలబడి చెప్తున్నాను, మీ మేలు కోసం. మీకంటే యోగ్యుడు ఏది కాదు. నేనైనా ఈ మాటలు నా జీవితంలో నేను కలిగి ఉండకపోతే నేను కూడా మొత్తం అయిపోతాను. మన శక్తి చాలదు ఆయన ఎదుర్కోవటానికి. ఆయన రెండవ రాకడ మహామహిమతో రానే ఉన్నాడు, తండ్రి మహిమతో రానే ఉన్నాడు, మేఘారూఢై రానే ఉన్నాడు, దూతలందరితో రానే ఉన్నాడు. ప్రతి నేత్రం ఆయన చూస్తాను, ప్రకటన చెప్తా ఉంది. ఆయన పొడిచిన వారు కూడా చూస్తారు, చూచి రొమ్ము కొట్టుకుంటారు. నువ్వు రొమ్ము కొట్టుకునే గుంపులో ఉంటావా? యేసు ప్రభులు ఎటువంటి లోకం, రాజులు కావచ్చు, ధనికులు కావచ్చు, ప్రధానులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, పారిపోతారు ఆయన నుండి దూరంగా. ఆయన్ని తట్టుకోలేక, ఆయన మహిమను చూడలేక, తట్టుకోలేక ఆయన సన్నిధిని పారిపోతారు, రొమ్ము కొట్టుకుంటారు. చాలామంది విశ్వాసులను పిలవబడేవారు కూడా, సేవకులను పిలవబడేవారు కూడా చెప్తున్నారు, నువ్వు కపటమైన వేషాధారణ దేవుడు అర్థం చేసుకొని చేసుకుంటావా? ఎవరిని మోసం